ఎందుకు అలా చేస్తున్నారు? ఆ పెయిన్ వల్ల వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నాం. మాకు న్యాయం కావాలి, వీ నీడ్ జస్టిస్, మాకు న్యాయం చేయండి, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలని మీరు క్లియర్ చేసి మాకు ఆన్సర్ ఇవ్వండి. ఏ అనుమానాలు అంటే ఇటు అజయ్ బాబు విషయంలో లేకపోతే ప్రవీణ్ పగడాల గారి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన దొరికిన అక్కడ సిచ్యువేషన్, అక్కడ బాడీ సిచ్యువేషన్ కావచ్చు, మనకి పోస్ట్ మార్టం చేసినప్పుడు కొన్ని మనకు ఫొటోస్ వచ్చినప్పుడు, సీసీటీవీ ఫొటోస్ వచ్చినప్పుడు వాటన్నిటిని చూసినప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి క్రైస్తవులకి. వాళ్ళు మాకు పంపిస్తున్నప్పుడు 15-10 క్వశ్చన్స్ వాళ్ళు రాసి పంపిస్తున్నారు, వాట్సాప్లో మాకు గ్రూప్లో పంపిస్తున్నారు. ఏ టైంలో ఎక్కడ మనిషి ఎలా ఉన్నాడు, ఏ టైంలో ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నారని డేట్ టైంతో సహా వాళ్ళు మాకు పంపిస్తున్నారు. ఇలా జరిగింది మీరు అడగండి, ఈ క్వశ్చన్ ఉంది మీరు అడగండి, మాకు ఈ డౌట్ ఉంది అడగండి అని చెప్పి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఆన్ కెమెరా మాట్లాడుతున్నాం. నేను చెప్తున్నాను, మేజర్ డౌట్స్ ఒక 3 ఉన్నాయండి. ఫస్ట్, ఆయన చనిపోయిన తర్వాత ఆ కొంతమూరు దగ్గర రోడ్డు పక్కన ఆయన పడిపోయి చనిపోయారని చెప్తున్నారు. సరే, ఓకే, మేము ట్రస్ట్ చేస్తాం. ఆయన చనిపోయిన తర్వాత మామూలు ఇన్ జనరల్గా మనం తీసుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ బాడీ, మా మృతదేహం చుట్టూ ఒక మార్క్ వేస్తారు, ముగ్గు లాంటిది వేస్తారు. తర్వాత ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు, అంటే రిబ్బన్ కట్టడమో రోప్ కట్టడమో, అంటే అక్కడ ఏది టచ్ అవ్వకుండా, బైక్ కానీ హెల్మెట్స్ కానీ ఏవి టచ్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడి అంత ప్లేస్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. అది ఎప్పుడు చేస్తారంటే మనిషి మరణించిన ఇమీడియట్గా యాక్షన్ అది చేస్తారు. కానీ ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్ళిపోయారు, బైక్ అక్కడే ఉంది, మృతదేహాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయలేదు. ఆయన ఈరోజు రాత్రి 12:30కు మరణిస్తే నెక్స్ట్ డే అంతా కూడా ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయాల. నెక్స్ట్ డే అంటే 24 రాత్రి 12:30కు చనిపోతే 25 అంతా అలా వదిలేశారు. 26వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్ళి అప్పుడు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 40 గంటల తర్వాత అప్పుడు వెళ్ళి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇది పెద్ద మేజర్ డౌట్, ఎందుకు అలా చేస్తున్నారని నేను ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ వాళ్ళని నేను అడిగాను, ఎందుకు సార్ మీరు రెస్ట్రిక్ట్ చేయలేదు, 40 గంటల వరకు మీరు ఎందుకు అలా వదిలేదు, అప్పటికి కూడా రెస్ట్రిక్ట్ చేయలేదు అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ చాలా హాస్యాస్పదంగా అనిపించింది. కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో ఆయన తాలూకు కుటుంబ సభ్యులు వచ్చి కేసు నమోదు చేస్తేనే, కంప్లైంట్ ఇస్తేనే తప్ప మేము రెస్ట్రిక్ట్ చేయకూడదు, అది చట్టం అని చెప్తే నాకు అప్పుడు చట్టం తెలియక అవునా అని చెప్పి సైలెంట్ అయిపోయాయి. తర్వాత కొంతమందికి అడ్వకేట్స్కి నేను కాల్ చేసినప్పుడు, సార్ ఇలా ఆయన చనిపోయాడు, 2 రోజుల వరకు కూడా ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయలేదంటే అది చాలా తప్పు. ఎవరు చనిపోయినా సరే ఇమ్మీడియట్గా ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళని అలౌ చేయరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ ఎందుకు అలా వదిలేరు, అది చాలా మేజర్ డౌట్ అదని చెప్పి చాలామంది అడ్వకేట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యక్తపరిచారు. ఎందుకు అలా వదిలేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి మాకు డౌట్స్. ఓకే, సో ఎందుకు అనేది మాకు ఇంతవరకు అర్థం కాలేదు, అంత చిక్కట్లేదు. నెక్స్ట్, ఫస్ట్ PM రిపోర్ట్ రివీల్ చేసినప్పుడు ఎస్పీ గారు ఒక మాట చెప్పారు, మాకు మా ఎవరైతే ఏఎస్ఐ ఉన్నారో ఆన్ ది వేలో వస్తున్నప్పుడు అక్కడ ఒక డెడ్ బాడీని చూశారు, లేదా అక్కడ ఒక వ్యక్తిని చూశారు, ఇలా చనిపోయి ఉండడం చూశారు అని చెప్పి వ్యాఖ్యానించారు. సెకండ్ పాయింట్ ఏమన్నారంటే మాకు 1112 నుంచి కాల్ వచ్చిందని చెప్పారు. 2 మాటలు అక్కడ చెప్పారు. అంటే దాని అర్థం ఏంటండి, ఎవరు కాల్ చేశారు, లేదంటే నిజంగా చూసి చెప్పారా, లేదంటే కాల్ చేసి చెప్పారా ఇక్కడ ఒక ఇలా ఉంది అని చెప్పి పరిస్థితి. అక్కడే మాకు డౌట్ వచ్చింది, అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో మాట్లాడుకుంటున్నారు, సో దీని వెనక బిహైండ్ ఏదో జరుగుతుంది అనే క్వశ్చన్ మాలో రైజ్ అయింది. అక్కడ నుంచి ప్రతిదీ మేము పరిశీలిస్తూ వచ్చాం. ప్రతి దాంట్లో మాకు ఒక్క దాంట్లో కూడా మాకు కరెక్ట్ అనిపించడం లే. యాక్సిడెంట్ ఒప్పుకోండి అని చాలామంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కరుణాకర్ గారు, సమ్ అదర్ ఎవరైనా కావచ్చు. ఒప్పుకోండి అనడానికి మాకు ఆధారాలు కనిపించడం లేదు కదా, ఎలా ఒప్పుకోమంటారు? కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవును, ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని డౌట్స్ ఉన్నాయి కదా, మేము క్లియర్ చేస్తున్నాం, మాకు ఇవి దొరికిన ఆధారాలు, మేము ఇన్స్పెక్షన్ చేసింది ఇది, మాకు దొరికింది ఇదని చెప్తే పోలీసులు మాకు ఎలాంటి డౌట్స్ ఉండవు కదండి. నేను ఒక డౌట్ రైజ్ చేస్తానండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మా పాస్టర్స్కి కొంతమందికి నోటీసులు పంపిస్తున్నారు. ఎవరికి పంపిస్తున్నారు? కొంచెం వాయిస్ రైజ్ చేసి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకి, సందేహాలు ఉన్నాయని వాళ్ళకి, లేదంటే ఇది మరణం కాదు హత్య ఉంది, దీని వెనక ఎవరో ఉన్నారు అని మాట్లాడుతుంటే కన్ఫర్మ్గా వాళ్ళకి నోటీసులు పంపించి పోలీస్ స్టేషన్ పిలిపించి మీకు వచ్చిన నోటీసు నాకు రాలేదు అని మాట్లాడుతున్నారు. అయితే నేను మాట్లాడుతాను, ఇది అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది, కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే ఇప్పుడు అనుమానాస్పద మృతి అయినప్పుడు అది హత్య అని మేము డిక్లేర్ చేస్తే మమ్మల్ని ఎలాగైతే మీరు నోరు మూయిస్తున్నారో, మరి అటువైపు ఉన్న వ్యక్తులు, ఒక మహాసేన రాజేష్ కావచ్చు, తర్వాత కరుణాకర్ సుగుణ కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంటే అని వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళకు కూడా నోటీస్ పంపించి స్టేషన్కి పిలిపించి మీరు యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసి మాట్లాడడం తప్పు, నోరు మూసుకొని ఉండండి, ఇది పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు హత్య అనటం తప్పే, ఈ యాక్సిడెంట్ అనటం తప్పే, లెట్ వి గివ్ ద రిపోర్ట్ వచ్చే వరకు ఆగండి అని వాళ్ళకు కూడా చెప్పాలి కదా. రైట్.
ఓన్లీ పాస్టర్స్ని ఎందుకు టార్గెట్ చేసి పంపిస్తున్నారు? మాట్లాడే వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? మరి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు.